హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? నేను కలిసి చదువుకున్న 10th క్లాస్మేట్స్ అందరినీ కలవడానికి అయితే వెళ్ళానమాట. నేను చదువుకుంది ఎక్కడంటే మహదేవపట్నం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇంకా ఇదే మా స్కూలు. చాలా బాగుంటుంది మా స్కూల్ అయితే. చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో మాకు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మేము వెళ్ళేసరికి వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా వీడియో తీశాను. మళ్ళీ ఒకే ప్లేస్లో అందరూ దొరకరు కదా, అందుకే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అందరినీ వీడియో లాస్ట్లో పాపని తీసుకుని వెళ్తుంది కదా, తనే నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే వెళ్ళేవాళ్ళం, ఇద్దరే తిరిగేవాళ్ళం అనమాట. అతుక్కొని ఉండేవాళ్ళం అనమాట. అది తన పేరేంటి అని డౌట్ వచ్చి ఉంటుందిలే. తన పేరు ఈశ్వరి. ఇంకా మా స్కూల్ బ్యాక్ సైడ్ ఇదంతాని. అప్పుడైతే వేరేలా ఉండేది, ఇప్పుడు కొంచెం మారింది మొత్తం. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. వచ్చి ప్రతి ఒక్కరికి కలవాలనే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి వేరే ఊర్లో ఉండడము సంథింగ్ ఏదో ఒకటి అయ్యి రాకపోయిన వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి అయితే సార్స్ని పిలిచి అందరూ వచ్చేలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మే నెలలో కానీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. కుదిరినప్పుడైతే ప్లాన్ చేస్తాం గట్టిగా. ఈసారి అయితే ఖచ్చితంగా అందరూ రావాలనే అనుకుంటున్నాము. ఇక్కడ ఇంతమంది వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనతో చదువుకున్నారే ఇప్పుడు ఇలా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళని చూసిన తర్వాత భలే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరిని మిస్ అవ్వకుండా వీడియో అయితే తీసాను నేను. మనం ఇంటర్ చదివినా, డిగ్రీలు చదివినా, పీజీలు చేసిన 10th అనేది 10th కదా. మంచిగా బోల్డ్ అని మెమరీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది 10th క్లాస్ అయితే. కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా అల్లరి చేసి బాగా సార్స్తో కొట్టించుకొని చదువుకొని బాగుంటాయి ఆ డేస్ అన్నీ. చాలా బాగుంటాయి. 10th ఫేవరెట్ నాకైతే. 10th క్లాస్ అసలు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది, నాకనే కాదు. చాలా బాగుంటుంది 10th క్లాస్. చిన్న చిన్న పిల్లలం కదా. చిన్న చిన్న పిల్లలం అంటే మరీ చిన్న పిల్లలం కాదులే, మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. అంటే కొంచెం అన్నీ తెలుసు అని కాదు, అన్నీ తెలియదు అని కాదు, మిడిల్లో ఉంటాం కదా అప్పుడు. అదన్నమాట. అందరినీ వీడియో తీసాను కానీ నన్నే ఎవరు వీడియో తీయలేదు, అందుకే వీడియోలో నేను కనిపించలేదు. ఇదిగో ఈ అమ్మాయి చూసారా, సువర్ణలత అనమాట. వచ్చింది, అందరూ దానికి వెల్కమ్ చెప్తున్నారు. తిన పేరు సుబ్బు. ఇంకానేమో తిన పేరు ఏమో నాకైతే అశోక్ అనమాట. తినేమో మంగభవాని, యేసు, ఇది పిచ్చిట్టి, శ్యామల, జ్యోతికుమారి, మనీష, రాంబాబు, ఇంకా నాని ఏదో పేరు. అంటే మనకు కొంచెం మెమొరీ లాస్ కదా, ఎప్పుడో చిన్నప్పుడు కదా, అయిపోయింది కదా, మర్చిపోయి ఉంటే క్షమించండి. ఝాన్సీ, మంగభవాని, వెంకటలక్ష్మి, ఇంకానేమో ధనలక్ష్మి, రాజలక్ష్మి, కంకిపాటి దుర్గా, ప్రసన్న, ఇంకా మరియా, నక్క సాయి, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మన మెమొరీ లాస్ కదా, అందుకే మర్చిపోయి ఉంటాము. అంతే. కేక్ కట్ చేశారు. చిన్న చిన్న పిల్లలు వచ్చారు కదా, మా ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కేక్ కట్ చేశారు. ఇంకా కేక్ తినేసి, ఫుడ్ తినేసి కొంతసేపు సోది మాట్లాడుకొని వెళ్ళిపోయామన్నమాట. అంటే లేడీస్ ఎక్కడున్నా సోదే కదా. సోదంటే అందులో పనికొచ్చే విషయాలు ఏది ఉండదు, అన్నీ పనికిరాని విషయాలే ఉంటాయి. కానీ ఎందుకు మాట్లాడుకుంటామో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ ఈశ్వరి అని చెప్పాను కదా, ఆ పిల్ల నేను ఎంతసేపు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ పనికొచ్చే విషయం ఒకటే ఉండదు. అదేంటో. ఇంకా సుమిత్ర అంటారా, అది జాబ్ చేస్తుంది కాబట్టి పెద్ద టచ్ ఉండదులే, ఎప్పుడో ఒకసారి చేస్తుంది. ఇంకో ఇక్కడ అందరం గ్రూప్ ఫోటో దిగాం. చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.